ఓకే, ఇవి 5 పుస్తకాలు. ఇది మనకి ఏపీ గ్రూప్ 2లో అడిగిన బిట్ ఇది. ఏపీ గ్రూప్ 2లో ఎట్లా అడిగాడంటే తొలి శాతవాహనుల గురించి క్రింది పుస్తకాల్లో ప్రస్తావన ఉంది. అయితే ఏ పుస్తకంలో ప్రస్తావన లేదు అని చెప్పేసి అన్నాడు. ఆ పుస్తకాల్లో మనకి ఇచ్చిన పుస్తకాలు మొదటి 3 ఇచ్చినాడు. దీపకర్ణి కథ ఇచ్చాడు, ప్రతిష్టానపుర కల్ప ఇచ్చాడు, ద్వాతంశిక పుత్తాలిక ఇచ్చాడు, ఇంకోటి ఐ థింక్ పరిశిష్ట పర్వం ఒకటి ఇచ్చినాడు. పరిశిష్ట పర్వంలో ప్రస్తావన లేదు. కానీ హేమచంద్రుడు రాసిన ఇంకొక పుస్తకం అభిధాన చింతామణి. అభిధాన చింతామణిలో ప్రస్తావన ఉంది. అభిధాన చింతామణిలో ప్రస్తావన ఏమని ఉంది? శాలివాహనాస్, శాతవాహనాస్ ఫర్ శాలివాహనాస్ అని చెప్పిన సుఖప్రదమైన కంఫర్టబుల్ హార్సెస్ కలిగిన వారు అని చెప్పేసి ఇవన్నీ పేర్కొంటాడు. ఫ్రిజులిస్కి ఏంటి? యజ్ఞం చేసిన వారి సంతతి వారు అని చెప్పేసి అంటారు ఫ్రిజులిస్కి. ఫస్ట్ 2 పుస్తకాలు అయితే బ్రాహ్మణ పురుషుడు నాగా, అది రివర్స్ అయిపోతుంది. ఆ 2 పుస్తకాలు ఏంది? డిపి, ఫస్ట్ డి ద్వా ద్వాతంశిక పుత్తాలిక. మీరు డీపీలు పెట్టుకుంటారు కదా, అట్లా ద్వాతంశిక పుత్తాలిక. పి అంటే ప్రతిష్టానపుర కల్ప, మళ్ళీ డి వస్తుంది. దీపాకర్ణి కథ. దీపకర్ణి కథ అంటే మీకు తెలిసింది. ఆ దీపకర్ణి రాజు బాణం సింహం లేస్తాడు, సింహాన్ని వాహనంగా కలిగి ఉన్నాడు. ఆ సింహం పేరు సాత, కాబట్టి శాతవాహన. ఇంకా ఫ్రిజులిస్కి అంటే యజ్ఞము, ఫ్రిజులిస్కి అంటే యజ్ఞం. మన అభిధాన చింతామణి శాతవాహన, శాలివాహనాస్ అని చెప్పేసి అంటాడు, సుఖపదమైన వాహన. ఓకే, దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది మొదటి నేటివిటీ భాగం. సో శాతవాహనస్లో మనం చూడవలసిన అంశాలు ఏంది? ఆరిజన్, రూలర్స్, కండిషన్స్. ఇప్పుడు మనం ఆరిజన్లో ఉన్నాం. ఆరిజన్లో దేంట్లో ఉన్నాం? నేటివిటీ కంప్లీట్. నేటివిటీ సింపుల్ స్టోరీ, పెద్దగా ఏమీ లే. ఫస్ట్ 5 సిద్ధాంతాలు మహారాష్ట్ర స్పాంటినియస్, పిటి శ్రీనివాస్ అయ్యంగార్. విదర్భ వివి మిరాషి. ఆంధ్ర గుత్తి వెంకట్రావు. ఓకే, తెలంగాణ పివి పరబ్రహ్మ శాస్త్రి. కన్నడ సుక్తాంకర్. తర్వాత కొందరి కామెంట్స్ వస్తాయి. ఉదాహరణకి బ్రహ్మ ఏమంటాడు? ఆర్ఎస్ బ్రహ్మ. ద్రవిడియన్స్, బిఎస్ఎల్ హనుమంతరావు. ఆర్యన్స్ అని చెప్పేసి అంటాడు. శాతవాహన ఆంధ్ర భృత్యులు వివి మిరాషి, ఆర్జీ భండార్కర్. అరే భృత్యులు కాదు, ఇద్దరు ఒకరే. డిసి సర్కార్. ఆంధ్ర శాతవాహనులు ఒకరు కాదు, వీళ్ళు కన్నడీలు. సుక్తాంకర్. ఆంధ్ర అనేది జాతి నామం. నీలకంఠ శాస్త్రి. తర్వాత 5 పుస్తకాల పేర్లు చూస్తున్నాం మనం. 5 పుస్తకాలు డిపిడి. డి ద్వాతంశిక పుత్తాలిక, ప్రతిష్టానపుర కల్ప, దీపకర్ణి కథ. ఇక అభిధాన చింతామణి ఫ్రిజులిస్కి. ఎందులో ఏం పాయింట్ ఉందనేది మీకు గుర్తుపెట్టాలి, అంతే. అది నేటివిటీ పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ రాజధాని, క్యాపిటల్. ఇప్పుడు బి సైడ్ హెడింగ్, రాజధాని క్యాపిటల్. సో రాజధానికి సంబంధించి 3 సిద్ధాంతాలు ఉంటాయి. 3 సిద్ధాంతాలు. సో ఆ 3 సిద్ధాంతాలకి 3 సౌత్ ఇండియా మ్యాపులు వేయాలి. ఇందులో ఫస్ట్ మనకి ఓకే, క్యాపిటల్ సంబంధించి 3 సౌత్ ఇండియా మ్యాప్స్. ఓకే, దీనిలో వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్ మన తెలంగాణలో ఉన్నటువంటి కోటిలింగాల క్యాపిటల్. ఓకే, కోటిలింగాల నుంచి వీళ్ళు వెళ్ళారు అట ప్రతిష్టానపురం. తర్వాత ప్రతిష్టానపురం నుంచి ఏం చేశారంటే అమరావతికి వచ్చారట. అమరావతి, ఇది మొదటి సిద్ధాంతం వాళ్ళ క్యాపిటల్కి సంబంధించి. సో వాళ్ళ రాజధాని ఫస్ట్ ఎక్కడ? కోటిలింగాల నుంచి ఎక్కడికి వెళ్ళారు? ప్రతిష్టానపురం. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు? అమరావతి. ఇది మొదటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఎవరు ఇచ్చి ఉండవచ్చు మీ యొక్క గెస్? ఫస్ట్ వీళ్ళు కోటిలింగాల నుంచి పాలించారు అంటే దాని అర్థం ఎవరిచ్చి ఉండవచ్చు అనా?
పరబ్రహ్మ శాస్త్రి. ఈ సిద్ధాంతం ప్రతిపాదించింది పివి పరబ్రహ్మ శాస్త్రి, రాజారెడ్డి, సంగనబట్ల నరసయ్య, ఏటుకూరి, ఇంకొకడు ఎక్స్ట్రా ఇప్పుడు ఏటుకూరి బలరాం మూర్తి అని చెప్పి అంటారు. ఏటుకూరి బలరాం మూర్తి, వీళ్ళు ఈ సిద్ధాంతం ప్రతిపాదించారు. ఈ ఫస్ట్ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి. పివి పరబ్రహ్మ శాస్త్రి. ఇక డి రాజారెడ్డి, ఇక ఎస్ నరసయ్య. ఎస్ అంటే సంగనబట్ల నరసయ్య, ఎస్ నరసయ్య. ఇంకా ఏటుకూరి బలరాం మూర్తి. ఏటుకూరి బలరాం మూర్తి. సో ఏటుకూరి బలరామూర్తి అని చెప్పేసి అంటారు. ఈ నలుగురు ఇచ్చినటువంటి సిద్ధాంతం. సో కోటిలింగాలు ఫస్ట్ క్యాపిటల్, అక్కడ నుంచి వెళ్ళారు ప్రతిష్టానపురం, అక్కడ నుంచి వచ్చారు అమరావతికి. ఇక రెండవ సిద్ధాంతం కోటిలింగాల కట్ అయిపోతుంది. కోటిలింగాలు కట్ చేశారు అంటే వీళ్ళకి ఫస్ట్ క్యాపిటల్ ఎక్కడ? ప్రతిష్టానపురం. సో వీళ్ళ క్యాపిటల్ ఫస్ట్ అట ప్రతిష్టానపురము అట. ప్రతిష్టానపురము నుంచి వీళ్ళు అమరావతికి వచ్చినారట. ప్రతిష్టానపురం, అమరావతి. ఓకే, ఇక్కడ మనకి బిట్ ఇంకోటి ఎట్లా వస్తుంది అంటే ఈ ప్రతిష్టానపురం అనేది ఏ నది ఒడ్డున ఉంది అని చెప్పి అడుగుతాడు. సో ప్రతిష్టానపురం ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? కోటిలింగాలు ఎక్కడ? గోదావరి దగ్గర వస్తుంది. ఇది కూడా గోదావరి. సో ఈ ప్రతిష్టానపురం ఇది ఏ నదీ తీరాన ఉంది అంటే గోదావరి నదీ తీరాన ఉంది. ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గోదావరి. అది ఒక బిట్ రూపంలో రావచ్చు. అయితే ప్రతిష్టానపురం యొక్క యాక్చువల్ పేరు, దాని పాత పేరు ఏంటి అంటే పైథాన్ అని చెప్పేసి అంటారు. దీని యాక్చువల్ పేరు అట పైథాన్ అని చెప్పేసి అంటారు. ప్రతిష్టానపురం యాక్చువల్ పేరు ఏంది? పైథాన్. ఏ నది తీరాన ఉంది? గోదావరి. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఎక్కడ షిఫ్ట్ అయ్యారు? అమరావతికి వెళ్ళారు. అమరావతి ఏ నది తీరాన ఉంది? కృష్ణ. ఈ అమరావతి కృష్ణా నదీ తీరాన ఉంది, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణ. దీని యాక్చువల్ పేరు ఏంటంటే అనేక పేర్లు దీనికి, ధరణికోట, ధాన్య కటకం ఎసెట్రా అని చెప్పేసి అంటారు. ఈ అమరావతి పేరు ధరణికోట ఆర్ ధాన్య కటకం ఎసెట్రా. మనకు రెండో పూలమావి వచ్చినప్పుడు తన స్టోరీ మళ్ళీ వస్తుంది, అమరావతి స్టోరీ మళ్ళీ వస్తుంది మనకి. ధరణికోట ఆర్ ధాన్య కటకము అని చెప్పేసి అన్నాం. ఓకే, ఇది రెండవ సిద్ధాంతం. మీ యొక్క అంటే గెస్ ఎవరు ఇచ్చి ఉండవచ్చు ఈ సిద్ధాంతం? ఆటోమేటిక్గా ప్రతిష్టానపురం, పిటి శ్రీనివాస అయ్యంగార్. ఓకే, ఈ థియరీ ప్రతిపాదించింది పిటి శ్రీనివాస అయ్యంగర్. P.T. Srinivasa Iyengar. This theory was propounded by P.T. Srinivasa Iyengar. ఇక విదర్భ సిద్ధాంతం ఎవరు ఇచ్చారు? వివి మిరాషి ఆల్సో సపోర్టెడ్ దిస్ థియరీ. పిటి శ్రీనివాస అయ్యంగార్తో పాటు ఈ సిద్ధాంతాన్ని ఇచ్చింది వివి మిరాషి. ఆంధ్ర వాళ్ళని ఏమన్నాడు? శాతవాహన శ్రీమని పిలిచాడు వివి మిరాషి. ఆంధ్ర భృత్యాస్ అని చెప్పి అన్నాడు. ఆంధ్ర భృత్యాస్ అని చెప్పి మిరాషి చెప్పినాడుగా. ఓకే, ఇప్పుడు ఈ మిరాషి, పిటి శ్రీనివాస అయ్యంగార్ వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్ ఏంటి అట? ప్రతిష్టానపురం. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? అమరావతి. ఇది సెకండ్ థియరీ. ఇప్పుడు మూడవ థియరీ.
మూడవ సిద్ధాంతం. ఇది పూర్తిగా అన్యాక్సెప్టబుల్ థియరీ. ఇది అయితే చెప్తారు, అది వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్ అట శ్రీకాకుళము అట. శ్రీకాకుళం అంటే విజయనగరం పైన ఉన్న శ్రీకాకుళం కాదు, కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ పేరు శ్రీకాకుళం విలేజ్. ఆ శ్రీకాకుళం విలేజ్లో ఓల్డెస్ట్ టెంపుల్ ఉంది ఇన్ ఆంధ్ర. ఏది ఆ టెంపుల్? ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్. ఆంధ్రాలో ఓల్డెస్ట్ టెంపుల్ అది, ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్. ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్ ఎక్కడంటే శ్రీకాకుళం కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ శ్రీకాకుళం కృష్ణా జిల్లా, కృష్ణా డిస్ట్రిక్ట్. అది వాళ్ళ ఫస్ట్ క్యాపిటల్ అట. సో శ్రీకాకుళం కృష్ణా డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్యాపిటల్. అక్కడి నుంచి వీళ్ళు అమరావతికి వచ్చినారట. అక్కడి నుంచి అమరావతి, అమరావతి నుండి వీళ్ళు ప్రతిష్టానపురంకి పోయినారట. ప్రతిష్టానపురం. సో ఇది పూర్తిగా అన్యాక్సెప్టబుల్ థియరీ ఇది. ఎన్హో ఆ థియరీ అయితే ఒకటి ఉంది. శాతవాహనుల మొదటి రాజధాని శ్రీకాకుళం, వీళ్ళు పరిపాలన చేశారు. ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్ ఏరియా నుంచే పరిపాలన చేసినారు. ఆ తర్వాత అమరావతికి పోయారు, ఆ తర్వాత మళ్ళీ ప్రతిష్టానపురంకి పోయారు. ఈ థియరీ ఇచ్చింది ఎవరంటే, ఎవరు ఇచ్చి ఉండవచ్చు? ఆంధ్ర థియరీ. వీళ్ళు ఆంధ్ర ఫస్ట్ క్యాపిటల్ అంటున్నారు కదా శ్రీకాకుళం. ఆంధ్ర థియరీ ఇచ్చిన వారిలో మోడర్న్ హిస్టోరియన్స్, మోడర్న్ బార్జెస్ అండ్ బార్నెట్. ఈ థియరీ ఇచ్చింది బార్జెస్ అండ్ బార్నెట్. సో బార్జెస్ అండ్ బార్నెట్ ఈ థియరీ ఇచ్చినారు.